ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ రిటర్న్ గా ఇచ్చారా? ఏమి ఇచ్చావు కాపీ ఇవ్వండి నాకు. మీడియా రండి, ఒక పక్కకి రండి. మీరు కూడా పోలీసు ఒక పక్క రండి, నన్ను చూడండి. ఎందుకు మీరు ఇవన్నీ చేస్తారు ఇట్లా? గేట్ ఉంది, ఈ గేట్ ఉంది, గేట్ వాడచ్చు. అక్కడ దగ్గరలో ఉన్నది తీసేవారు, గేట్ దగ్గరలో తీశారు. గేట్ దగ్గర అవునాయా? నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు? హ్యూమన్ సైకాలజీ అర్థం చేస్తున్నావా? యాజ్ కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి? దర్శనానికి పోవాలి, టికెట్లు కావాలి, అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు, ప్యానిక్ గా ఉంటారు. అర్జెన్సీ వచ్చింది, అనౌన్స్మెంట్ చేయాలి. వెళ్ళొచ్చాం తప్ప మా అధికారులు వాళ్ళ కంట్రోల్ కదా. ఆయన ఉన్నారు కదా, ఇప్పుడు కాంటాక్ట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం ఉంటే. ఎవరున్నారు ఎక్కడ ఆ టైంలో ఎవరున్నారు? ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వారిగా. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఎక్కడ పెట్టారు? అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. ఆ సైడ్ పెట్టారు. గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేసేవారు? 7:40 అంబులెన్స్ అంబులెన్స్ ముందు లేవా? అంబులెన్స్ ఉంది, ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది ఇంజూరీ ఉంటారని అడిషనల్ అంబులెన్స్ అప్పుడు అంబులెన్స్ ఎన్ని గంటల బయలుదేరింది ఇక్కడ సార్? ఇక్కడ నుంచి 8:45 ఎన్ని గంటలు జరిగింది? 8:20 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు డ్రైవర్ ఇంకా చేయడం $1.4 lakhs online, roughly about
4 lakhs ఆఫ్లైన్ సార్, 1.4 lakhs ఆన్లైన్ పెట్టాము. సో బట్ అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది సార్. అదే ఒకసారి జరిగేది కదా, ఈసారి ఎందుకు మనం మార్చుకోకూడదు అంటున్నా. అంటే నంబర్ తగ్గించినా సరే ఇక్కడికి మనం ఆ నంబర్ తగ్గించినా సరే సార్ మనం ఇచ్చేది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆసానం ఫీల్ అవుతారు, కానీ దానివల్ల ఉండదు సార్. డిమాండ్ ఉంది కాబట్టి ఆఫ్లైన్ ఆన్లైన్ పెట్టడం వల్ల నాకు యాక్సెస్ ఉండట్లేదు, ప్రాబ్లం ఉంటుంది. మీకు ఎవరు చెప్పారు? అసెస్మెంట్ చెప్పేస్తున్నారు. టెక్నాలజీ అడిగిందని చెప్పు, టెక్నాలజీ ఉంది. ఒక 5 years అడుగు, ఇస్తారు ఇన్ఫర్మేషన్. అప్పుడు ఇప్పుడు రిపేర్ చేయి, ఇప్పుడు చేస్తావు. మా జరిగింది కదా సంఘటన. బట్ అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. జరగకుండా చేస్తే అడ్మినిస్ట్రేషన్, జరిగినవి చేసేది కాదు. ఎవడో పెట్టాడని నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు కదా. మీరు వచ్చినందుకు అడ్మినిస్ట్రేషన్ కి పాత పంపించాం మిమ్మల్ని. మీరు అవన్నీ ఫ్రెష్ గా చూడమని చెప్పాను మిమ్మల్ని. మనం గేట్ దగ్గర నుంచి వచ్చిన లైన్ రోడ్ల మీదే హోల్డింగ్ ఏరియా, అసలు పార్కింగ్ ఎక్కడ పెట్టేది కాదు. అయితే ఇదైతే జనం లోపలికి పోయింది, వీళ్ళు సరైన కేర్ తీసుకుంటున్నారు. వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటారు అన్నారు, అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు? ఇన్ఛార్జ్ దాంతో పాటుగా మెడికల్ టీము, తర్వాత ఎలక్ట్రిసిటీ, సివిల్ అందరూ, ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటైజేషన్, పోలీసు, విజిలెన్స్ అందరూ ఉన్నారు. ఆల్ టీమ్స్ ఉన్నారు. 10 మంది ఉన్నారు. ఒక 500 meters జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్. సింగల్ ప్లాన్ 7 ఈ లైన్ లో ప్లాన్ సార్. యాక్చువల్గా వీళ్ళ చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేసారు. ఇక్కడ 1 hour 1.5 hours ఇబ్బంది. ఇన్ఫర్మేషన్ అక్కడికి ఇక్కడికి స్ప్రెడ్ అయిందా? అన్ని దిక్కల్లో ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా. అన్ని సిటీలో పక్క పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు, ఇక్కడ ఇవ్వలేదని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా. సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది? పక్క పక్కనే టికెట్లు ఇచ్చింది 8 o'clock. టికెట్ స్టార్ట్ చేసింది 9 o'clock. 9 o'clock. బట్ ఏటమ్మా నీకు మెసేజ్ ఇచ్చారా? వేరే వాళ్ళు ఫోన్ చేసి మీకు చెప్పారు ఈ గ్రౌండ్ లో ఇబ్బంది, మనుషులు ఉన్నారు, క్యాంప్ జరుగుతుంది, నీకు చెప్పారు ముందు మెసేజ్ వచ్చిందా? నేను అడిగిందని స్ట్రైట్ క్వశ్చన్, నీకు మెసేజ్ వచ్చిందా? వచ్చింది జరిగినాక జరగకపోతే మీకు ఒక మెసేజ్ వచ్చిందని.
అందరూ అప్పుడే ఫుడ్ వచ్చింది సార్, అందరు తిన్నారు. సో దే ఆర్ వెయిటింగ్ అని చెప్పి 20 minutes బ్యాక్ రిపోర్ట్ తీసుకున్నారు. క్యూ లైన్ లో మీకు ఎప్పుడు తెలుసు మీరు యూఆర్ జేఈఓ ఇవన్నీ ఇన్ఛార్జ్ ఎంఐ రైట్? అన్ని దిక్కడ చేసి ఇక్కడ చేయకపోతే నీకు ఎప్పుడు మెసేజ్ వచ్చింది? I got it around 8:42 sir. వాట్ ఈస్ ది సిస్టమ్ యూఆర్ హ్యావింగ్ మానిటరింగ్? ఒక వాట్సాప్ క్రియేట్ చేసుకున్నావా? WhatsApp group వాట్సాప్ క్రియేట్ చేసి అన్ని సెంటర్లో రిలీజ్ చేసి ఇక్కడ రిలీజ్ చేయని అడిగావా? సార్ రిలీజ్ చేయలేదు ఎందుకని అడిగితే సార్ అప్పుడే ఏం చెప్పారంటే సార్ డిఎస్పీ హ్యాస్ టు కమ్ కెనాట్. ఐ సెడ్ నో, యూ హ్యావ్ టు ఫాలో యూనిఫామ్ ఇన్స్ట్రక్షన్, యూ కెనాట్ ఫాలో లైక్. ఎవరు చెప్పారు మీరు? సార్ ఇక్కడున్న ఇన్ఛార్జ్ చెప్పారు. హూ ఈజ్ ఇన్ఛార్జ్? హూ ఈజ్ ఇన్ఛార్జ్ అడిగా. ఇక్కడ ఎవరికి చెప్పారు? ఈ సైట్ లో మీ మనుషులు ఇద్దరు మీ మనిషి కూడా ఉన్నాడు కదా, మన ఇన్ఛార్జ్ ఆఫీస్ మీ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉన్నాడు, రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు, పోలీస్ ఉన్నారు, ఎవరు విజిలెన్స్ ఉన్నారు. ఎవరికి చెప్పారు మీరు? సార్ ఇక్కడ విఐ ఉన్నారు సార్ ఇన్ఛార్జ్. డిఎస్ఓ నుంచి వెళ్ళింది సార్. మీరు ఒక వాట్సాప్ గానే అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేశాను సార్. చేసండి, మెసేజ్ పెట్టారా? Yes sir, there is a WhatsApp group. ఎన్ని గంటలు పెట్టారు అది? సార్ అరౌండ్ 5:30 చెప్పేశాను సార్. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ ఎక్కడెక్కడ మన సైట్ ఉందో ప్లీజ్ రిలీజ్ హోల్డింగ్ సైట్ ఉన్న వాళ్ళందరూ హోల్డింగ్ ఏరియా కంపార్ట్మెంట్ వైజ్ చేస్తున్నాం. ఇక్కడ నాన్ కంప్లైన్స్ వస్తే ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? టెలికాన్ఫరెన్స్ కూడా తీసుకొని ఒక 1 hour ముందు కూడా అందరికీ ఇన్స్ట్రక్షన్ 2 hours ముందు ఎవ్రీథింగ్ మన ఎక్కడ ఆఫీస్ లో ఉన్నారు. 2 hours లో అన్ని టికెట్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసారు సార్. 2 hours పట్టింది, ఓన్లీ 2 hours పట్టింది. అంటే ముందు పెట్టుకున్నా ఈజీగా అయిపోయింది. అది కాదు, టికెట్లు ఇవ్వడం కాదు, టికెట్లు 9 o'clock స్టార్ట్ ఇష్యూ ఈజ్ క్యూలోకి తీసుకోవడం. క్యూ అంతా మీకు 2 hours లో అయిపోయింది అన్న. 11 కల్లా అయిపోయి మాక్సిమం మెంబర్ టేకెన్ ద టికెట్స్. టోకెన్స్ వాట్ ఆర్ యు కాల్? మార్నింగ్ 10 o'clock అయ్యింది టికెట్స్ అయింది, 10 o'clock అయిపోయాయి. ఇవాళ 12 hours, మోర్ దెన్ 12 hours, 14 hours పడుతుంది. వచ్చిన వాళ్ళు కాదు, వచ్చిన వాళ్ళు ఉన్న వాళ్ళకి అయిపోయింది. ఇక్కడ క్యూలోకి పెట్టేసి అయిపోయింది. అక్కడ రిలీజ్ చేసేసి ఉంటే బాగుండేది, క్యూలోకి వచ్చేసేవారు కంఫర్టబుల్ గా ఉండేది. అది డిలే అవడం, అందులో ఒకసారి వదలటం అనేది క్యూలోకి ఇవ్వడం అనేది ఇష్యూ కాదు. బట్ కంట్రోల్డ్ గా ఎక్కడైనా సరే అలా వదిలేస్తే కంట్రోల్డ్ గా స్టాంపీడ్ అవుతుంది. బట్ కంట్రోల్ ఉండాలి, కంట్రోల్ గా చేయలేదు ప్రాబ్లం. సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఉంది. 2 సిఐలు ఉన్నారు, 5 ఎస్ఐలు ఉన్నారు, 4 మంది పట్టేవాడి ప్యారల్ గా ఉంటాయి.